హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభిజ్ఞశ్రీ అన్వి ఛానల్. ఈరోజైతే మనం ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు ఎలా తయారు చేయాలో చూడబోతున్నాము. ఇక్కడ ఒక కుక్కర్ తీసుకొని ఒక కప్పు కందిపప్పు తీసుకొని 2 సార్లు వాష్ చేసుకోండి. తర్వాత 2 కట్టల పాలకూరను తీసుకొని ఇలా కట్ చేసుకొని 2 సార్లు వాష్ చేసిన తర్వాత కుక్కర్లోకి యాడ్ చేసేసుకోండి. ఇక్కడ తర్వాత 8 పచ్చిమిర్చిని సగం కట్ చేసి వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ యాడ్ చేశాను. మీరు మీకు రుచికి సరిపడేంత సాల్ట్ యాడ్ చేసేసుకోండి. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని కొద్దిగా చింతపండు యాడ్ చేసేసుకొని కుక్కర్ని 4 విజిల్స్ వచ్చేంత వరకు పప్పునైతే ఉడికించుకోండి. తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి వేసేసుకొని 2 రెబ్బల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని ఈ ఉడికించిన పప్పులోకి ఈ తాలింపునైతే వేసేసుకోండి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే పాలకూర పప్పు రెడీ అయిపోతుంది.